హాయ్ ఫ్రెండ్స్, అందరూ అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయండి అని. అందుకోసం హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు. ప్రజెంట్ నేను వీడియోస్ తీసేది ఇక్కడే. సమ్మర్ కదా, సమ్మర్ హాలిడేస్ అనేసి వచ్చినాం అమ్మ వాళ్ళ ఇంటికి. చూడండి వీళ్ళు ఉయ్యాలలు ఎట్లా కట్టుకున్నారో, చీరలతోటి మంచిగా ఉయ్యాలలు కట్టుకుర్రు. కట్టమని అడిగితే నాన్న కట్టిండు. ఫ్రెండ్స్, ఈ మంచం చూశారు కదా, ఆ మంచం అయితే అమ్మ మ్యారేజ్ అప్పుడు తాత వాళ్ళ ఊరు నుంచి మోసుకొని వచ్చిండంట. అమ్మ వాళ్ళ తాత మోసుకొని వచ్చిండు బొప్పారం నుండి కుమ్మరిగూడెం దాకా. అక్కడ బోర్డు మీద త్రివేణి పవన్ నిలయం ఉంది కదా, నా పేరు తమ్ముని పేరు ఉంది. ఇవి కోతులు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి అనేసి ఇవైతే జాలి డోర్లు పెట్టించినాం. కింద టైల్స్ చూసారా, అవి రీసెంట్గా వేయించినాయి. ఇది మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయించామండి. ఇది మెయిన్ డోరు. పిక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మంచి మెమరబుల్. చిన్ని ఆడ ఫోటో కనపడ్డది, చిన్నప్పటి ఫోటో. అది రాధాకృష్ణునివి, మా మ్యారేజ్కి వచ్చింది గిఫ్ట్గా. అక్కడ ఉన్నది ఫోటోలో మా నానమ్మ, తాతయ్య. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కనపడుతుంది కదా కార్డు తోటి, అది నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్గా. ఇది యమున తన పేరు. ఇది మా మ్యారేజ్ అప్పటి స్టిక్కర్. చూడండి నా చిన్నప్పటి ఫోటో. చిన్నగా ఉన్నప్పుడు జుట్టు బాగుండే. ఈ మధ్య ఒక 2 years 3 years అవుతుంది నేను గుండె చేయించుకొని. అది ఇదే ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేయించక ముందు. అది టీవీ పెట్టుకొని చూస్తున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఆ బొమ్మలు చూస్తాడు. ఇది హాల్ మొత్తం. ఇది 2 రూములు లెక్క ఉండే, మొత్తం కూల్చేసి ఆ గోడను కూల్చి ఇట్లా హాల్ లాగా చేసినాం. ఆ పెట్టెలు కనపడుతున్నాయి కదా, అవి మేము హాస్టల్లో ఉన్నప్పుడు పెట్టెలు. పైన ఉన్నది నా మ్యారేజ్ పెట్టిన పెట్టె. ఇది మా ఫ్రిడ్జ్. ఇది ఓపెన్ కిచెన్. అన్నీ ఒక 1 year బ్యాక్, ఇది 1 year బ్యాక్ ఇది రీకన్స్ట్రక్షన్ అయితే చేయించాము. ఈ సెల్ఫ్లు ఇట్లా అన్నీ కరెక్ట్ చేయించినాం. అంతకుముందు ఇది కిచెన్ రూమ్ ఉండే. ఈ రూమ్నే పూజ గదిగా మళ్ళీ కిచెన్గా, ఓపెన్ కిచెన్గా చేసినాము. పైన టిఫిన్లు చూడండి, అప్పలు చేసుకోవడానికి చాలా టిఫిన్లు ఉన్నాయి. అమ్మ బాగా కొని పెడుతుంది. ఇదైతే గ్యాస్ బండ. ఓకేనా, గిన్నెల దోమి ఉంది. ఇవి ఇక్కడ సిలిండర్లు పెట్టుకోవడానికి అలా పెట్టించింది అమ్మ. టైల్స్, ఇవన్నీ టైల్సే, మార్బుల్స్ అయితే కాదు, టైల్స్ తోటే ఇలా వేశారు. ఇది పూజ రూమ్. ఇది ఓపెన్ చేసి చూయిద్దామంటే నేను నాన్ వెజ్ తిన్నా, అందుకే ఓపెన్ చేయలేదు. ఇది మొత్తం ఇంకా హాలు. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూము. ఇది ఇంతకుముందు, ఇది కన్స్ట్రక్షన్ చేయకముందు ఇందులో పూజ రూమ్ ఉండే. ఇక పూజ రూమ్ని ఇక మొత్తం పూజకే అవుతుంది. ఇక మళ్ళీ పత్తి ఇట్లా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది పడుకోవడానికి ఇట్లా అని ఇది బెడ్రూమ్గా చేసినాం. ఇది మా బీరువా, అమ్మ వాళ్ళది. ఈ సెల్ఫ్ల బట్టలన్నీ మావే. మేము ఇక్కడికి ఇంటికి వచ్చినప్పుడు వేసుకోవడానికి ఇక్కడే ఉంచిపోతాం. ఇక్కడ బియ్యం బస్తాలు. వీళ్ళు క్యారమ్ బోర్డు అయితే రీసెంట్గా తీసుకున్నాం. ఓకేనా, ఇది బెడ్రూమ్ అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది ఇక బెడ్, అది మాదే. మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి వేసుకపోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచాం. మా ఇంటి దగ్గర వేద్దామంటే మా ఇంటి దగ్గర మొత్తం మేము ఉండట్లేము కదా, ఎలుకలు ఉన్నాయి. ఆ ఎలుకలన్నీ బెడ్ను కొట్టేస్తాయి అనేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే వేసినాం. నెక్స్ట్ ఇది ఇంకో బెడ్రూమ్, కాకపోతే ఇది స్టోర్ రూమ్. పత్తి ఇట్లా వేసుకోవడానికి, వడ్లు వేసుకోవడానికి ఇది స్టోర్ రూమ్గా యూజ్ చేస్తాం. ఇవి టైల్స్ కూడా రీసెంట్గా వేసినవే. అవి పట్టాలు, వడ్లు పోసుకోవడానికి ఇట్లా పట్టాలు. అవి వాషింగ్ మిషన్ రీసెంట్గా తీసుకున్నాం. ఇది నానమ్మ ఉన్నప్పుడు ఈ గల్మ పెట్టించినాం. నానమ్మ ఉండేది ఈ రూమ్లో, అందుకని ఈ గల్మ పెట్టించినాము అటు సైడ్ బయటికి వెళ్ళడానికి కోసం. ఓకేనా, అది అక్కడ ఉన్నది తాతమ్మ.
ఇది ఇంకొక గల్మ, అక్కడ గల్మ పెడుతున్నాం అనేసి మళ్ళీ ఒకటి 7 or 6 ఉంటే 7 ఉంటే ఇంకా మళ్ళీ 7 ఉండొద్దు అనేసి ఈ గల్మ పెట్టినాం. ఇది బయట, ఇక బయట కూడా రీసెంట్గా బెడ్ పోసినాం. మొత్తం ఇక్కడ మట్టి ఉండే. ఇవి మా మినీ గార్డెన్, తులసి అమ్మ రీసెంట్గా తీసుకున్నాము. పుదీనా చెట్లు, గులాబీ చెట్టు, ఇది పారిజాత చెట్టు, ఇది 100 వరాలది. నెక్స్ట్ ఇవి ఎల్లో అండ్ ఆరెంజ్, ఆ 2 కలర్లది ఇక్కడ వేసినాం. అది హౌస్, నల్లా నుంచే వస్తాయి. నల్ల నీళ్ళే మనకు ఊళ్ళో ఉంటారు కదా, నల్ల వేసి ఉంటాయి కదా, ఆ నల్ల నీళ్ళు. బోర్ అయితే ఏమి వేసుకోలేదు. ఊళ్ళో మాకు 50-60 ఇల్లులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే బోరు సరిపోతుంది. ఇవి ఇంకో సైడ్, ఇవి రోజెస్, పింక్, వైట్, ఇంకా చిట్టి గులాబీలు. ఇవి వాష్రూమ్స్. ఇది ఒకటి ఇండియన్ పెట్టించినాము, ఒకటి ఇండియను, నెక్స్ట్ ఇంకోటి వెస్టర్న్. గీజర్ కూడా పెట్టినాము. అట్లానే మొత్తం ఇక కన్స్ట్రక్షన్ చేసినప్పుడే అన్నీ పెట్టించినాము. వేడి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లలు ఉంటారు కదా, హీటర్ ముట్టుకుంటారనేసి గీజర్ పెట్టించినాము. ఇది వెస్టర్న్. అన్ని వాష్రూమ్లలో కూడా టైల్స్ వేయించినాము. నెక్స్ట్ అయితే పైకి వెళ్దాం. అవి పిల్లల సైకిళ్ళు, అక్కడ గౌరారం కడలు ఇవి ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆడుకుంటారు అనేసి ఇక్కడనే వేసినాం. ఇవి మెట్ల కింద కూడా మళ్ళీ కోళ్ళ కోసం ఇది కోళ్ళ గుడి కట్టినాము. అమ్మాయి కట్టింది ఈ కోళ్ళ గుడి, ఇది సుతారు కట్టిండు. ఇక్కడ ఇవి మందులు గిట్లా మనం పత్తి శనికి గిట్లా కొట్టడానికి మందులు తెస్తాం కదా, అవి ఇంట్లో పెట్టకుండా ఇక్కడ కోళ్ళ గుడి, ఇప్పుడు గుడి దాని పక్కన పెట్టినాం అన్నట్టు. ఇవి మెట్లు. పైన ఇక అది కూల్ పెయింట్ వేసినాం అన్నాం కదా, చల్లగా ఉంది అసలు. కూల్ పెయింట్ వేయడం వల్ల అయితే అసలు కూలర్ కూడా అవసరం లేదు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, గుట్టలు, మబ్బులు కూడా భలే ఉన్నాయి. వీడియో తీసేటప్పుడు మబ్బు ఉండే, మంచిగా పడినాయి. లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మా ఇంటి దగ్గర. అన్ని చెట్లు, గుట్టలు, ఎక్కువ గుట్టలే ఉంటాయి దగ్గరలో. అది ఇంకో అరవపల్లి గుట్ట ఇప్పుడు ఓపించేది. ఇవన్నీ పొలాలు, ఇండ్లు. ఇది ఫోర్ట్స్కో. ఈ లొకేషన్ అంతా బాగుంటుందని మీకు చూపిస్తున్నాను పైన. ఈ ఇల్లు ఎవరిదో గెస్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఇల్లు అయితే గెస్ట్ చేయండి తప్పకుండా. పొలాలు, ఇవన్నీ పొలాలు మా ఊళ్ళయే. ఇది బయట ఇంకో గేటు. ఇటు సైడ్ కూడా చెట్లు వేసింది అమ్మ. వినాయకుడు, ఇక్కడ దిష్టి బొమ్మ, దిష్టి తగలకుండా, దిష్టి తగలకుండా అది పెట్టినాం. మా ఇల్లు కనుక, అమ్మ వాళ్ళ ఇల్లు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్